క్విక్ సినిమా నేను ప్రస్తుతం. సాధారణంగా సినిమాలకు షూటింగ్ అయిపోయాకే రిలీజ్ డేట్ చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదు. షూటింగ్ మొదలై కొద్ది రోజులకే డేట్ ఫిక్స్. అది సందీప్ రెడ్డి వంగ కాన్ఫిడెన్స్. అవును, అర్జున్ రెడ్డి యానిమల్ తర్వాత అంతకు మించి అంటూ సెట్స్ పైకి తీసుకెళ్లిన స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే అంటూ ఇలా క్లారిటీ ఇచ్చేస్తోంది మూవీ టీమ్. పాన్ ఇండియా కాదు, ఈసారి టార్గెట్ పాన్ వరల్డ్. అందుకే అర్జున్ రెడ్డితో షేక్ చేసి యానిమల్ తో షాక్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కి తెరతీశాడు ప్రభాస్. అది కూడా ఇప్పటి వరకు చూడని పోలీస్ అవతార్లో. ఇక ఎన్నో అంచనాల్ని పెట్టుకున్న రెబెల్ ఫ్యాన్స్ ని హ్యాపీ మూడ్ లోకి పెట్టేస్తూ న్యూ ఇయర్ కి సాలిడ్ పోస్టర్ ను వదిలింది మూవీ టీం. అందులో ప్రభాస్ కి షర్ట్ లేదు, ఒంటి నిండా గాయాలు, చేతిలో మందు బాటిల్, పక్కన తృప్తి దిమ్రి. ఈ ఫ్రేమ్ చెప్పకనే చెప్పేసింది, ఇది సింపుల్ కాప్ స్టోరీ కాదు, ఇదిరా రస్టిక్ రగడ్ పోలీస్ స్టోరీ అని. మొత్తానికి మునిపెన్నడు చూడని ఆజానుభావుడు లుక్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వడం పక్కా. ఇక లేటెస్ట్ గా ఆడియన్స్ కి మరింత బూస్టప్ ఇస్తూ ఏకంగా మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అందరూ అనుకున్నట్టుగా సంక్రాంతికి కాదు, ఎక్స్పెక్టేషన్స్ ను బ్రేక్ చేస్తూ 2027 మార్చి 5న వరల్డ్ వైడ్ రిలీజ్. ఎలాగో మార్చి 6న మహాశివరాత్రి, 7న సండే, ఇక 9న ఈద్ పండుగ. అంటే లాంగ్ సమ్మర్ లాంగ్ రన్. సో బాక్సాఫీస్ పై లాంగ్ ఇంపాక్ట్ అన్నమాట. అయితే ఈ షూటింగ్ ఈ మధ్య మొదలైన రిలీజ్ డేట్ ను ముందుగానే లాక్ చేశాడంటే సందీప్ రెడ్డి కాన్ఫిడెన్స్ కి సలాం కొట్టాల్సిందే. ఇక డార్లింగ్ కి ధీటుగా విలన్ క్యారెక్టర్లలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ నటిస్తుండగా ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ తో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేయడం విశేషం. చూడాలి వచ్చే ఏడు మార్చి 5 నుంచి థియేటర్లలో స్టార్ట్ అయ్యే ఈ జర్నీ ఎన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అవుతుందో. సంక్రాంతి అంటే పండుగ కాదు, బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ ఫీల్డ్. అటు ప్రభాస్, ఇటు చిరంజీవి మధ్యలో నవీన్ పోలిశెట్టి. ఇలా 3 జనరేషన్స్ కు 3 జోనర్ ఒకే సీజన్ లో డి అంటే డి అంటున్నాయి. మరి అయితే కలెక్షన్లు కుమ్మేస్తున్నా కావాల్సినన్ని థియేటర్లు లేకపోవడమే మేకర్స్ కు పెద్ద డిసప్పాయింట్మెంట్. మరి ఇంతకీ ఈ బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ లో ఏ సినిమా సత్తా చాటుతుందో ఏంటో క్విక్ గా చూసేద్దాం. ఈసారి సంక్రాంతిని కేవలం పండుగలా కాదు, ఒక ఫెస్టివల్ ఆఫ్ సినిమాస్ లా సెలబ్రేట్ చేసుకుంటోంది టాలీవుడ్. అవును, ఒకప్పుడు ఒక హిట్, 2 యావరేజ్లు, మిగతావి సైలెంట్. కానీ ఈ సంక్రాంతి అలా కాదు. రాజాసాబ్ రిజల్ట్ సైడ్ చేస్తే మిగిలిన 4 సినిమాలకు నెగటివ్ టాక్ అనే మాటే లేదు. మనశంకర వరప్రసాద్ గారు 4 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ తో సైలెంట్ గా రికార్డ్స్ ని బద్దలు కొడుతూ కలెక్షన్లలో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తుంటే, 2 రోజుల్లో 41 కోట్ల గ్రాస్ తో అనగనగా ఒకరాజు ఫ్యామిలీ ఆడియన్స్ ని పూర్తిగా తమ వైపుకు తిప్పేసుకుంది. అయితే నారీ నారీ నడుమ మురారితో లాస్ట్ బాల్ 6 కొట్టిన శర్వా భర్త మహాశైలకు విజ్ఞప్తితో కంటెంట్ పరంగా ఫైట్ ఇస్తున్న స్క్రీన్ షేరింగ్ లో వెనుకబడ్డ రవితేజాలు కలెక్షన్స్ పోస్టర్స్ వదలకపోవడం కాస్త ఆశ్చర్యమే. ఏది ఏమైనా ఈ పొంగల్ టాలీవుడ్ హిస్టరీలోనే ఒక స్పెషల్ చాప్టర్. ఎందుకంటే గత కొన్నేళ్లలో ఇంత భారీ స్థాయిలో సంక్రాంతి పండుగని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకున్న దాఖలాలే లేవు. మరి మొత్తానికి థియేటర్స్ ముందు క్యూస్, మేకర్స్ ఫేసుల్లో స్మైల్స్, ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్. అయితే ఇంతటి హ్యాపీ మూడ్ లో నెగటివ్ ఏంటంటే థియేటర్ క్రైసిస్. ఒకేసారి అన్ని సినిమాలు క్లిక్ అవ్వడం వల్ల ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు, యుఎస్ లో కూడా టికెట్లు దొరక్క థియేటర్ దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారట ఆడియన్స్. మరీ ముఖ్యంగా తక్కువ థియేటర్లు ఉన్న బిఎండ్సి సెంటర్లలో ఓవర్ క్రౌడ్ తో కంట్రోల్ తప్పిన పరిస్థితి. ఒకవేళ 1-2 సినిమాలు ఫ్లాప్ అయ్యుంటే స్క్రీన్లు షిఫ్ట్ చేసుకుని సిచ్యువేషన్ ఈజీగా హ్యాండిల్ అయ్యేది. ఒక రకంగా ఈ పొంగల్ క్లాష్ ఇండస్ట్రీకి ఒక బిగ్ లెసనే, ముఖ్యంగా మిడ్ రేంజ్ సినిమాలకి. ఎందుకంటే నారీ నారీ నడుమ మురారి సోలోగా వేరే టైంలో వచ్చుంటే ఇంకా పెద్ద సెన్సేషన్ అయ్యేదన్న మాటని ఎవ్వరూ డినై చేయలేరు కూడా. సో ఇప్పటికైనా టైర్ 2 హీరోస్ టైమింగ్, రిలీజ్ ప్లానింగ్ పై మరింత ఫోకస్ పెడితే మంచిది. ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా డైలాగ్స్, యాటిట్యూడ్, రా నెరేషన్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన పూరితో ఇప్పుడు సినిమా అంటేనే భయపడే పరిస్థితి.
కానీ నీకు నేనున్నా అంటూ డేట్స్ ఇచ్చి ఆదుకున్నాడు విజయ్ సేతుపతి. ఇక సినిమా కంప్లీట్ అవడంతో ప్రమోషన్స్ కు తెరతీసింది మూవీ టీం. అందులో భాగంగా సినిమా నుండి ఫస్ట్ లుక్ వదిలారు కూడా. అయితే ఈ లుక్ లో ఎక్కడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడమే ఇక్కడ గమనార్హం. ఒక టైటిల్, ఒక అడ్రస్, ఒక రెవల్యూషన్. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అఫీషియల్ గా పేరు ఫిక్స్. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. హీరో పుట్టినరోజున విడుదలైన లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఇది పూరి మార్క్ రఫ్ అండ్ రా సినిమా అని. కళ్లల్లో కోపం, ముఖంలో కసి. విజయ్ సేతుపతి ఈసారి ఏ రేంజ్ లో ఊగిపోతాడో చెప్పక్కర్లేదు కూడా. ఇక సంయుక్త మీనన్ హీరోయిన్ గా దునియా విజయ్, టబు కీలక పాత్రలో కాస్టింగ్ చేస్తేనే కంటెంట్ పై కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. కానీ పోస్టర్లో ఒకటి మాత్రం మిస్ అయింది. అదే రిలీజ్ డేట్. కమింగ్ సూన్ కాదు కదా, కనీసం సమ్మర్ 2026 అని కూడా లేదు. అంటే స్లమ్ డాగ్ రిలీజ్ ప్లానింగ్ ఇంకా లాక్ కాలేదన్నమాట. చూస్తే ఫిబ్రవరి సీజన్ రిస్కీ. ఇక మార్చిలో మొదటి 2 వారాలే ఛాన్స్. ఆ తర్వాత దురంధర్ 2, టాక్సిక్ డెకాయిడ్, పెద్ది, పారడైజ్ బాక్సాఫీస్ పై మూకుమ్మడి అటాక్ చేయబోతున్నాయి. మరోవైపు తమిళ మార్కెట్లే స్లమ్ డాగ్ కు ప్రాణం. ఇక జననాయకుడితో క్లాష్ అంటే కేవలం రిస్క్ కాదు, సెల్ఫ్ సాబటేజ్ కూడా. కనీసం 2 వారాల స్పేస్ ఖచ్చితంగా కావాలి మరి. అందుకే పూరి టీం సరైన టైం చూసి అటాక్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇక ఓటీటీ డీల్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉందన్న టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా చాలా మంది పూరిని మర్చిపోయారు. కానీ పూరి తనను తాను మర్చిపోలేదు. అందుకే ఈసారి అతను కంబ్యాక్ కాదు, తన కెపాసిటీపై క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. చూడాలి బెగ్గర్గా కనిపించబోతున్న మక్కల్ సెల్వన్ పూరికి గత వైభవాన్ని తెస్తాడో లేదో. అక్కినేని టాలీవుడ్ లో ఈ పేరుకు హిస్టరీ ఉంది. ఫ్యాన్స్ తో మంచి బాండింగ్ ఉంది. కానీ గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కావాలంటూ అభిమానులంతా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే వెయిటింగ్ ఈజ్ ఓవర్ అంటూ ఈ 7 ముచ్చటగా 3 హీరోలు సినిమాలు తమ సినిమాలతో ఎంట్రీ ఇస్తుండడం ఇక్కడ విశేషం. ఇంతకీ ఆ 3 ఎవరో, ఏ సినిమాలతో సిద్ధమవుతున్నారో మీరే ఓ లుక్ వేయండి. అక్కినేని ఇది పేరు కాదు, ఓ లెగసీ, ఓ బ్రాండ్. అలాంటి హిస్టారికల్ ఫ్యామిలీ 2026 లో ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. ముఖ్యంగా స్టైల్, క్లాస్, ఎక్స్పెరిమెంట్ కు కేర్ ఆఫ్ అయిన నాగార్జున ఇప్పుడు కెరీర్ లోనే బెంచ్ మార్క్ అయిన 100వ సినిమాను పట్టాలెక్కించేశాడు. అదే లాటరీకి. టైటిల్ వింటేనే ఫుల్ క్యూరియాసిటీ. ఇక లుక్ చూస్తుంటే ఫ్యాన్స్ కు పండగే. మరి తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అయినా నాకు 100 కోట్లు అందిస్తుందో లేదో. ఇక తండేల్తో తన సత్తా చాటిన నాగచైతన్య ఇప్పుడు మాస్ కు గుడ్ బై చెప్పి వృషకర్మ అంటూ మైండ్ గేమ్ ఆడబోతున్నాడు. చూస్తుంటే సస్పెన్స్, మిస్టరీ, మేకోవర్ తో చైతు కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ అయ్యేలా కనిపిస్తోంది. ఇంకోవైపు ఎక్స్పెక్టేషన్స్, ప్రెషర్ అన్నీ పక్కన పెట్టి లెనిన్ అనే ఫైట్ తో తిరిగి వస్తున్నాడు అఖిల్ అక్కినేని. దీన్నో లోకల్ రా అండ్ రూరల్ యాక్షన్ డ్రామాగా డిజైన్ చేశాడట మురళీకిషోర్ అబ్బూరి. చూడాలి ఏజెంట్ ఫ్యామిలీస్ ను ఏమాత్రం తుడిపేస్తుందో. సో 3 హీరోలు 3 జోనర్లు, ఒకే సంవత్సరం ఒకటే టార్గెట్, అదే సాలిడ్ బ్లాక్ బస్టర్. మొత్తానికి 2026 అక్కినేని ఫ్యాన్స్ కు గ్రాండ్ ఫెస్టివల్ అన్నమాట. చూడాలి మరి స్లో అండ్ స్టడీ అంటూ సాగుతున్న అక్కినేని వారి కెరీర్ ను ఈ సినిమాలు ఎలా పరుగులు పెట్టిస్తాయో. సీనియర్ క్యారెక్టర్ ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో ఈ రోల్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఒక రకంగా బ్యాలెన్స్ ఆఫ్ పవర్. కేజీఎఫ్ లో సంజయ్ దత్, సలార్లో జగపతి బాబు అది ప్రూవ్ చేశారు కూడా. ఇదే క్రమంలో ఇప్పుడు మరో వెటరన్ వర్సటైల్ న్యూ డ్రాగన్ లోకి దింపబోతున్నాడట ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. ఇంతకీ ఆ బడా స్టార్ ఎవరో ఏంటో మీరే చూసేయండి. సినీ హిస్టరీలో కొన్ని కాంబినేషన్లు సినిమా మొదలయ్యే లోపే బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా అచ్చం అలాంటిదే. ఇద్దరి కాంబోలో వస్తున్న డ్రాగన్ అనౌన్స్ అయినప్పటి నుండి అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. అలా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సాలిడ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ ఎంట్రీ. ఈ సినిమాలో నేనున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో క్లారిటీ ఇచ్చేశాడు. కేజీఎఫ్ లో సంజయ్ దత్, సలార్లో జగపతి బాబు
పృథ్వీరాజ్ ఇప్పుడు డ్రాగన్ ఓ అనిల్ కపూర్, ప్రశాంత్ నీల్ సినిమా వరల్డ్ లో సీనియర్ క్యారెక్టర్ అంటే కేవలం రోల్ కాదు, ఒక పవర్ పొజిషన్. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్ నటించడం, వీరికి తోడు అనిల్ కపూర్ లాంటి సీనియర్ స్టార్ జత కావడం డ్రాగన్ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ తో అనిల్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రెండో చిత్రం ఇది. చూడాలి ఈ కాంపులో ఈసారైనా హిట్ తెచ్చుకుంటుందో లేదో. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రామ్ బజరంగ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిమ్రత్ కౌర్, ఛాయాదేవి, మానసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా మూవీ నుండి సాలిడ్ గ్లిమ్స్ వదిలింది చిత్ర యూనిట్. ఈ టైటిల్ రామ్ బజరంగ్ అంటే ఎంత పవర్ఫుల్ టైటిల్ అండి. రామ్ బజరంగ్ అనే టైటిల్కి న్యాయం చేసిన రాజ్ తరుణ్ గారు కానీ, సందీప్ మాధవ్ గారు కానీ, నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మా వెంకట్ గారు కానీ, నటించిన అందరు కానీ ప్రాణం పోశారు. నా క్యారెక్టర్కి ఏదో నేను డబ్బింగ్ చెప్పి బయటకు వస్తుంటే డైరెక్టర్ గారు అవుట్ ఆఫ్ హిజ్ లవ్, కేర్ అండ్ కన్సర్న్ ఒక 4 సీన్లు చూపెట్టారండి. అంటే గాడ్స్ వేర్ అంటే వణికిపోయి చలించిపోయి ఒక ఏదేదో అయిపోయానండి. ఏంటి ఈ సినిమా, ఏంటి ఇంత స్పాన్ ఉందా? దిస్ ఈజ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడము తథ్యం. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎస్, ఈ సినిమాలో ఎటువంటి టెక్నీషియన్స్ అండి. ద మ్యూజిక్ మాస్ట్రో మణి శర్మ గారేంటి, ఒక బ్లెస్సింగ్ లాగా మాకు అజయ్ విన్సెంట్ గారేంటి, ప్రవీణ్ పూడి గారేంటి, డాన్స్ మాస్టర్ రఘు గారేంటి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది మా సుధీర్ గారు, స్వాతి గారు పడ్డ కష్టం, ఎన్ని ఒడిదొడుపులు ఎదుర్కొంటూ వీళ్ళు ఇక్కడి వరకు వచ్చారనేది నాకు కొంచెం పర్సనల్గా చూశాను. కష్టం అనేది ఎప్పటికీ ఉట్టిగా పోదు. ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తున్న ఈ సినిమా అందరినీ ఒక రేంజ్లో సర్ప్రైజ్ చేసి ఒక బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని ఆశిస్తూ ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇచ్చినందుకు డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమాలో ఒక అవుట్ అండ్ అవుట్ వైలెంట్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మాన్సా, ఆమె కాంబినేషన్లోనే నా సీన్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసిన సాఫ్ట్ లవ్ రోల్స్కి ఇది టోటలీ ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో అంటే లొకేషన్లో చాలా ఎట్లా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అనుకొని సరే సుధీర్ రాజ్ గారు చెప్తున్నారు కదా అని ఒప్పేసుకున్నా. బట్ ఐ రియలీ హ్యాడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు అండ్ మై ఫేవరెట్ డిఓపి అజయ్ విన్సెంట్ గారు. ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో థ్యాంక్ యూ సార్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్ బికాజ్ ఆఫ్టర్ హైవే అండ్ వ్యూహం in which my character was like very serious. So in this my character is like very bubbly and talkative and everything. So I was very happy to do this. And thank you Sudhir Garu for having me on board, and to our producer also Swati ma'am and Ravi sir. And of course to the heroes, both of them, like Raj Tarun and Sandy. They were so much fun on set. And in fact I had more combinations with Venkat Garu than with the both of them. అండ్ వెంకట్ గారితో నేను వర్క్ చేయడం, నేను వెంకట్ గారిని ఎప్పుడు మనం చిన్నప్పుడు అన్నయ్య సినిమా ఇవి చూసి అనుకునే వాళ్ళ, ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ రాజ్ తరుణ్ ఈ సినిమాతో మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఎక్కడ కూడా ఏదో షూటింగ్ చేస్తున్నట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు. సో జస్ట్ వీఆర్ ఫన్ అంతే, ఇక్కడ ఎంజాయ్ చేస్తాం షూటింగ్. అండ్ మానస, సత్న, సిమ్రత్ కౌర్ అందరూ కూడా చాలా బాగా చేశారు సినిమాలో. నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నాను, అవసరమా అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్నాను. సరే సరే ఓకే అన్నారు. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాండీ ఒకళ్ళు చూసుకునే వాళ్ళం. ఏంటి మొత్తం రక్తమే కనబడుతుంది అంటే పాప మా డైరెక్టరు సెట్కి వస్తారండి, సీన్ బాగా చేద్దాము అని వస్తారు. అజయ్ గారేమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సీన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇంక. సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండీ ఇంతకు చెప్పినట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఏ రోజు పొరపాటున కూడా యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించలేదు ఎప్పుడు కూడా. థ్యాంక్స్ లాట్ డార్లింగ్. అండ్ కమల్ గారు చాలా రోజులు వర్క్ చేసాం కలిసి. అండ్ వెంకట్. అండ్ అగైన్ నాకు ఫైట్లు చేసినప్పుడు కూడా అదే,
ఈ కట్అవుట్ నరుకుతుందంటే నమ్మొద్దు అవుద్ది. ఇప్పుడు ఈ కట్అవుట్ ఇలా కట్అవుట్ పడుతుందంటే ఎలా నమ్ముతాడు? నన్ను నమ్మబ్బాయి అన్నారు ఆయన. సరే కాకుండా అయితే అన్న. బట్ ఎనీవే మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్కి, ఆయన ఈ కథను పెట్టుకున్న నమ్మకానికి, ఆయన పడిన కష్టానికి, ముఖ్యంగా ఈయన డ్రీమ్ కోసం స్వాతి గారు పడిన కష్టానికి, దానికి ఎంతో సపోర్ట్ చేసిన మా రవి గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. శర్వానంద్ హీరోగా, సంయుక్త మీనన్, సాక్షి, వైద్య హీరోయిన్లుగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నారి నారి నడుము బురాన్. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సాలిడ్ హిట్ అవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. ఫస్ట్ సక్సెస్ మీట్ మనకి రిలీజ్ ముందు ఒకే ప్రెస్ మీట్ ఉంది, రిలీజ్ తర్వాత చాలా సక్సెస్ మీట్లు ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ 3 weeks ఇట్స్ గోయింగ్ టు బి నారి నారి నడుమ మురారి. And today I can proudly announce that we did our best, we are the best. ఈ సంక్రాంతికి ఈ సక్సెస్లో శతమానం భవతి అప్పుడు శర్వాది సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నారి నారి నడుమ మురారి సంక్రాంతి విన్నర్ అవ్వడం వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. రిలీజ్ అయిన రోజు 14th ఈవినింగ్ యుఎస్ నుంచి వచ్చిన రివ్యూస్ కానీ ఇక్కడి నుంచి రివ్యూస్ ఒక సూపర్ ఫిలిం అని యునానిమస్గా మెచ్చుకున్నారు. అలాగే ఆడియన్స్ ఈ 2 రోజులు ఈ సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్కు రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాని ఇటు నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసినా మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. అలా అందరు టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు. అందరి విషయంలో ఈ సినిమా అందరికీ ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. హీరో శర్వా నిజంగా చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ శర్వా. అది నాకు తెలుసు, చాలా చాలా సినిమాల్లో ప్రూవ్ చేశాడు. అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఈ సినిమాలో పర్టికులర్గా నాకేంటంటే తను మెయింటైన్ చేసిన లుక్ చాలా చాలా బాగుంది. అంటే 2 వేరియేషన్స్ చాలా బాగా చేశాడు. చార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ని 100% జస్టిఫై చేశాడు. కంగ్రాట్స్ శర్వా, సో హ్యాపీ ఫర్ యూ. ఎంత పెద్ద సక్సెస్, ఎంత బ్లాక్ బస్టర్. అంటే కొన్ని అలా జరుగుతాయి. అంటే సంక్రాంతి సెంటిమెంట్కి మళ్ళీ అగైన్ రిపీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సెంటిమెంట్స్ నమ్మాలనిపిస్తుంది. అనిల్, నువ్వు ఇలాగే నువ్వు తప్పులు ఎప్పుడూ చేయలేదు. కొన్ని ఎవరైనా క్యారీ అవుతారు అంతే తప్ప నువ్వు ఎప్పుడు ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్. నువ్వు చాలా చాలా మంచి సినిమాలు బ్లాక్ బస్టర్స్ మళ్ళీ నీ స్టిక్లోకి వస్తామని 100% నమ్మకం నాకుంది. Number 1 is something that I've always believed. Content to velte there will always be success follows. You know, when they say that luck factor or this golden thing whatever adi chepte, what I believe is that content undali movie lo. A content unte, thank you so much to all the audience and media. యునానిమస్లీ అందరూ ఈ బ్లాక్ బస్టర్ విన్నర్, మీరే విన్నర్, మూవీ బాగుంది అని చెప్పడం, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. ఇలాంటి డైరెక్టర్లు నిజంగా కావాలి ఇండస్ట్రీకి అనడానికి. బికాజ్ ప్రొడ్యూసర్లుగా నేను మొన్న రాజన్తో మాట్లాడా, అనిల్ గారితో మాట్లాడా. ఓకే, బడ్జెట్స్ కానీ పెరుగుతున్నాయి, వాట్ ఎవర్. డైరెక్టర్ అనేవాడు, ప్రొడ్యూసర్ అనేవాడు కలిపి పనిచేస్తేనే బడ్జెట్లు కంట్రోల్లో ఉంటాయి. అండ్ హీరోలు కూడా ఆ విషయం కూడా మాట్లాడా. రాజన్నతో, అనిల్ గారితో, ఇంకో 2-3 ప్రొడ్యూసర్లతో కూడా మాట్లాడా. మా తరపున మీ సైడ్ ఏం కావాలి చెప్పండి సార్, వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే అందరూ బాగుంటే మేము బాగుంటాం, ఇండస్ట్రీ బాగుంటుంది, 4 కాలాల పాటు మంచి సినిమాలు తీయగలం. సో వీఆర్ రెడీ. అండ్ రామ్, యూఆర్ అ ఫ్యాంటాస్టిక్. నువ్వు నాకు కథ ఎలా చెప్పావో అంతకన్నా అద్భుతంగా తీసావు. అండ్ నాకు ఎందుకు నచ్చుతావు అంటే యూఆర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. కొంచెం అప్పుడప్పుడు ఇరిటేటింగ్ అనిపించినా కూడా బికాజ్ దట్ ఈస్ వాట్ నీడెడ్. మనకు ఇది ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉంది, దీంతో మనం మేనేజ్ చేయాలి, చేద్దాం. దీన్ని ఎంత బాగా తీయాలి అనేది అది నీకు నాకు ప్రొడ్యూసర్కే తెలుస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్. అండ్ మనస్ఫూర్తిగా చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ హిట్ నువ్వు ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్.
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా సినిమా అనగనగా ఒక రాజు. మ్యారీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. 6 years తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ సంక్రాంతి అండి నాకు. అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద హిట్, కానీ అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ వీటి నుంచి కానీ. కొంచెం 100% ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సినిమా హిట్ అయితే. లాస్ట్ ఇయర్ చాలా మంచి సినిమా తీసాము, చాలా టెక్నికల్గా స్ట్రాంగ్ సినిమా తీసాం, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి మాత్రం ఆఫ్టర్ 2020 అలవై కుటుంబం అంత సాటిస్ఫాక్టరీ సంక్రాంతి నాకు. దానికి ఇలాంటి సంక్రాంతి మళ్ళీ ఇచ్చినందుకు ఆడియన్స్కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. ఆడియన్స్తో పాటు ఈసారి ఏంటో ప్రతిసారి నన్ను బాగా ప్రేమగా చూస్తున్న నా మీడియా కూడా ఈ సినిమా నాకు ఆడాలి అని చాలా గట్టిగా కోరుకున్నారు అందరూ. దానికి మీడియా కూడా చాలా థ్యాంక్స్ అండి. మీడియా అంతా ఒక్కొక్క స్టేజ్లో లాస్ట్ 6 monthsలో 2 సినిమాలు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ సర్కిల్లో కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కిల్లార్ సతీష్ గారు కానీ, సుప్రియ గారు కానీ, స్వప్నక్క కానీ, వెంకట్ బోయినపల్లి గారు, ఇలా మేము రెగ్యులర్గా తిరిగే వాళ్ళంతా బాపీ బాయ్ అందరూ కూడా ఖచ్చితంగా నాకు ఈ సినిమా ఆడాలని అదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా చాలా గట్టిగా అనుకున్నారు అందరు ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా మాకని. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తోనే యాక్చువల్లీ ఇంత హెవీ కాంపిటీషన్లో వచ్చినా విత్ స్టాండ్ అయ్యాం గట్టిగా. తర్వాత ఒక 72 hours నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా ఒకటే డ్యూటీ చేస్తున్నారు గ్రూపులు, సోషల్ మీడియా అంతా. ఫ్యాన్ బాయ్స్ అంటే నా ఫ్యాన్ బాయ్స్ అలా అనుకోకండి, ఎవరి ఫ్యాన్ బాయ్స్ మీ అందరికి బాగా తెలుసు. సో మా బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అసలు 72 hours నుంచి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు. ఇంకొక 1 week 10 days ఇలానే సపోర్ట్ చేయండి. పెద్ద రెవెన్యూస్తో ఎండ్ అవ్వాలి. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. త్వరలో అన్నీ అనౌన్స్ చేస్తాము. నేను యాక్చువల్లీ సంక్రాంతికి సినిమా వేసి కొట్టాలనేది ఒక నాకు ఈగో. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్కి ముందు సంక్రాంతికి సినిమా పడి హిట్ అవ్వాలి, దానికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అది పెద్ద హిట్ అయితే అది ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కదా. సో అది 2-3 మధ్యలో 2 సార్లు మిస్ఫైర్ అయినా ఈసారి దాన్ని 100% లేకపోతే 1000% సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటము హిట్ అవ్వడం అని ఓకే, కానీ సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆడటం అనేది కొంచెం ఈగో ఫ్యాక్టర్ అయిపోతుంది ఎవరికైనా, ప్రొడ్యూసర్కైనా, డైరెక్టర్కైనా, హీరోకైనా అందరికి. ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుండదు సంక్రాంతికి వచ్చిన సినిమా అన్నట్టు లెక్కలో. సో అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో ఈ 2026 జర్నీ సక్సెస్గా స్టార్ట్ అవ్వడానికి దానికి నాకు చాలా హెల్ప్ చేసిన నవీన్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక అందరు చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో నాకు చాలా హ్యాపీ ఏంటంటే 12th 13th నాడు వంశీ గారు ఇందాక చెప్పినట్టు చాలా స్ట్రెస్లో ఉన్నారు, మీరు ఆ రోజు చూశారు కదా. సో జనరల్గా ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎన్నో ల్యాండ్మార్క్ ఫిల్మ్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఫిల్మ్స్ సరిగా అనుకున్నట్టు రిజల్ట్ రాలేకపోయినప్పుడు ఒక మొరాల్ కానీ కాన్ఫిడెన్స్ కానీ కొంచెం డౌన్లో ఉంటుంది. సో ఆ టైంలో ఆ ఎనర్జీ, ఆ క్రియేటివ్ ఎనర్జీ, క్రియేటివ్ కాన్ఫిడెన్స్ అన్నీ తిరిగి రావాలంటే ఒక మంచి మొమెంటం, మంచి క్రియేటివ్ మొమెంటం మళ్ళీ తిరిగి రావాలి. సో మీరందరూ ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసి 2 రోజుల నుంచి మాకు, చిన్మయ్కి, అందరికీ హ్యాపీ ఏంటంటే వంశీ గారు బ్రైట్ స్మైల్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మా గురుగారు త్రివిక్రమ్ గారు కానీ, చిన్బాబు గారు కానీ వాళ్ళిద్దరు స్పెషల్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కొన్ని బ్లాగ్స్లో గట్టిగా నమ్మామన్నమాట, సార్ ఇది ఖచ్చితంగా రేపు థియేటర్లో పేలుతుంది అని చెప్పేసి. సో అది వెంటనే అది చూసి త్రివిక్రమ్ గారు కానీ, చిన్బాబు గారు కానీ ఎస్ ఇది ఉంచుదాం, ఇది పెడదాం, ఇది డెఫినెట్గా రేపు పేలుతుందని మాకు మా జడ్జ్మెంట్ని నమ్మి సపోర్ట్ చేసి అది ఆ సినిమాలో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఆ ఎపిసోడ్స్ అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి సినిమాలో. మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక ఆడియన్స్ రియాక్షన్స్, నేను చెప్పింది కానీ, మా టీం చెప్పింది కానీ, మీరు ఇందాక ట్వీట్స్లో చూశారు, థియేటర్ బయట రియాక్షన్స్ చూశారు. మీరు వెళ్ళి ఇంకా ఎవరైనా చూసుంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి థియేటర్లో అట్మాస్ఫియర్ ఎలా ఉందని. ఫస్ట్ షో నుంచి, ఫస్ట్ సీన్ మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ దాకా నాన్ స్టాప్ నవ్వుతున్నారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మేము ట్రైలర్లో చూపిన పొలిటికల్ ఎపిసోడ్స్ ఉన్నాయి, మొన్న ఈవెంట్లో కూడా చెప్పాం. యాక్చువల్గా ఆ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎలా తీసుకుంటారని అని క్యూరియస్గా ఉన్నాం. న్యూజెర్సీ నుంచి ఫస్ట్ ఒక వీడియో వచ్చిందనమాట పొలిటికల్ ఎపిసోడ్స్ది. అక్కడ దీపం గుర్తుకే మన ఓటు అని ఇందాక చెప్పారు కదా, ఆ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అంతా షేక్ అవుతుంది. న్యూ హ్యాంప్షైర్లో ఎక్కడో పెట్టారు వీడియో. సో ఆ సెకండ్ హాఫ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. మాకు చాలా నమ్మకం ఉండింది ఆ బ్లాగ్స్ అన్నిటి మీద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమాలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే
జనరలీ నా సినిమాల్లో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే రాసినప్పుడు ఒక ఇమోషనల్ డ్రామా, ఒక హ్యూమన్ ఇమోషన్స్తో కూడిన డ్రామా చెప్పాలని కూడా మా అటెంప్ట్ ఉండింది. సో లాస్ట్ 20-30 మినిట్స్ ఆ ఇమోషనల్ డ్రామా స్పేస్లోకి వెళ్ళాం మేము. నాకు జనరల్గా రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాలంటే చాలా ఇష్టం. సో తెలుగులో అలాంటి ఒక ట్రీట్మెంట్ ఉన్న సబ్జెక్ట్ చేయాలనేదే అటెంప్ట్ ఈ అనగనగా ఒక రాజు. శ్రీరాములు సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్లో మేము చూసాం. మాస్ థియేటర్లో అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్ బ్లాక్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ వాటన్నిటికీ రెస్పాన్స్ అదిరిపోయింది. బట్ ఎప్పుడైతే ఆ ఇమోషనల్ డ్రామా స్టార్ట్ అయిందో ఆ ఇమోషనల్ సీన్స్కి కూడా విజిల్స్ అని చప్పట్లు పడుతున్నాయి. సో అక్కడ మేము చాలా చాలా హై ఫీల్ అయ్యాం. అంటే ఎక్కడో మా కథ ఆడియన్స్లోకి, మాసెస్లోకి చాలా చాలా ఓన్ చేసుకున్నారు, చాలా చాలా కనెక్ట్ అయ్యారని అక్కడే మేము చాలా చాలా ఈ సినిమాకి ఒక లాంగ్ రన్ ఉంటుంది అన్న ఒక ధైర్యం మాకు కలిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.